6 చరణాల వరకు దేవుని గురించినటువంటి జ్ఞానం తనకు అర్థమవుతా ఉంది. నా గురించినటువంటి ప్రతి ఆలోచన కూడా నీకు తెలుసయ్యా అంటూ ఉన్నాడు. తర్వాత 7 నుండి 12 వచనాలు మనం చూసినట్లయితే దేవునితో మనకున్నటువంటి సంబంధము, సన్నిధి, మనం ఎక్కడికి వెళితే అక్కడ ఆయన ఉన్నాడు, దేవుడు సర్వవ్యాపి, సమస్తము చూస్తున్నాడు అనేటువంటి మాటను మనం చూడగలం. 13 నుంచి 16 వచనాలు మనం చూసినట్లయితే దేవుడు మన పుట్టుకలో ఉన్నాడు, మన పుట్టుక వెనక దేవుని కార్యము ఉన్నది అని మనకు తెలుస్తూ ఉంది. తర్వాత 17 నుంచి 18 వచనాల్లో లోకములో మనం అభివృద్ధి పొందాలన్నా, ఆత్మీయంగా మనం అభివృద్ధి పొందాలన్నా అది దేవుని కార్యం వల్ల మాత్రమే అది సాధ్యమవుతూ ఉందని అక్కడ చెప్తా ఉన్నాడు. 19 నుంచి 22 వచనాల్లో మనం చూసినట్లయితే ఇదంతా అర్థమైనటువంటి భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? భక్తిహీనులకు నీవు వ్యతిరేకివి, భక్తిహీనులను కూడా నేను ద్వేషిస్తున్నాను, పాపానికి నేను దూరంగా ఉంటూ ఉన్నాను అంటున్నాడు. చివరిగా తను చేసినటువంటి ప్రార్థన, హృదయపూర్వకంగా తను ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఏమైనా నేను ఎక్కడైనా తప్పు చేస్తానేమో, నీ గురించినటువంటి జ్ఞానం నాకు వచ్చింది, నేను పాపం జోలికి పోవడం లేదు, మరి నీకు సమస్తము ఎరిగినటువంటి దేవుడు, కానీ నేను ఇంకా ఒక ప్రార్థన చేస్తున్నానయ్యా అని ఆ ప్రార్థన చేసినట్టు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొను, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గములను నడిపించు, నిత్య మార్గములను నడిపించు, నిత్య జీవానికి వెళ్ళేటువంటి మార్గంలో నన్ను నడిపించు దేవా నా భక్తులు ప్రార్థన చేస్తాను.